ఎక్విప్మెంట్స్ ఏమేమి ఉన్నాయో మనం నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ప్రొసీడర్, ఆన్ జాబ్ ప్రొసీడర్, ఆన్ జాబ్ ఎట్లా క్లిక్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ 1 or 2 కెమికల్ డైల్యూషన్ చేసుకోవాలి. 1 లీటర్ వాటర్కి 20 ml. 20 ml అంటే ఎట్లా తీసుకుంటారు, ఈ 5 లీటర్ క్యాన్ ఉంది కదా, ఈ 5 లీటర్ క్యాన్ ఒక మూత వచ్చేసి ఒక క్యాప్ 20 ml ఉంటుంది. ఎంత ఉంటుంది? 20 ml. రైట్. ఈ 20 ml ఇప్పుడు మనం డైల్యూషన్ చేసుకుంటాం. ఇప్పుడు మీరు ఎంత 5 లీటర్ వాటర్ తెచ్చారు. 5 లీటర్ వాటర్ తెచ్చినప్పుడు ఎన్ని మూతలు వేసుకోవాలి? 5 క్యాప్స్. కూర్చోండి. 5 క్యాప్. 1 కౌంట్ చేయండి. 2 3 4 and 5. రైట్. ఇప్పుడు మనం కెమికల్ డైల్యూషన్ చేసుకున్నాం. రైట్. ఈ కెమికల్ డైల్యూషన్ చేసిన తర్వాత ఫామ్ రావాలి. ఫామ్ అంటే ఏంది? నురుగు. ఏంది? నురుగ బాగా రావాలి. నురుగ బాగా రావాలంటే ఏం చేయాలి? మనము కెమికల్ ఏం చేయాలి? డైల్యూషన్ మంచిగా కలుపుకోవాలి. మగ్గుతోని మంచి డైల్యూషన్ కలుపుకుంటే ఏమవుతుంది అంటే, చూడండి వచ్చిందా? నురుగు వచ్చిందా? చూడండి ఒకసారి. నేను చేయడం కాదు, ఓకే? మీకు తెలియదు కదా. ఫామ్ కలుపుమా కెమికల్ కలిపి కూర్చోవాలి. మంచిగా నిదానంగా కూర్చొని వాటర్ని పైకి అప్ అండ్ డౌన్. రైట్. వదిలేసి ఓకే. మనం యూజ్ చేస్తున్నప్పుడు PPE గ్లౌజెస్ అండ్ మాస్క్. రైట్. సోఫాని మనం అబ్జర్వేషన్ చేసిన తర్వాత, రైట్, సోఫాని అబ్జర్వ్ చేయాలి. ఏం చేయాలి? దీని మీద ఎంత స్టెయిన్ ఉంది, ఏంది కథ, రైట్, ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఎంతవరకు డర్టీ ఉంది, ఎక్కడ ఏమన్నా మిస్సింగ్ ఉన్నాయా, ఏమన్నా పడిపోయినాయి, రైట్, చెక్ చేసుకుని అంతే. ఇప్పుడు మనం చెక్ చేసుకున్నాం, క్లోజ్ అయిపోయింది. వాక్యూమ్ మిషన్తో ఫస్ట్ డస్ట్ అంతా మనం సోఫాల నుంచి తీసుకుంటాం. ఓకేనా? కార్నర్స్ ఉన్నాయి కదా, కార్నర్స్ అంతా ఏమంటాము, ఈ కార్నర్స్ నుంచి మొత్తం డస్ట్ అంతా మనం నీట్గా మొత్తం చేయలేదు. మీకు జస్ట్ ఎగ్జాంపుల్ గా ఇది ఒక్కటి మట్టు చూపిస్తాను. ఓకే, తర్వాత మీరు మొత్తం సోఫా మొత్తం క్లీన్ చేసేస్తాం. ఇప్పుడు మనకి ఫామ్ మొత్తం వచ్చింది కదా, స్పాంజ్ స్క్రబ్బర్. రైట్. ఇప్పుడు ఈ ఫామ్ ని, ఓకే, ఫామ్ ఉంది కదా, ఈ నురుగుని మొత్తం మనం ఏం చేయాలి అంటే మంచిగా క్లాత్ మీద నుంచి వీటికి మంచి అప్లై చేయాలి. ఏం చేయాలి? కొంచెం వాటర్ తీసుకోవాలి, డైల్యూషన్ వాటర్, అండ్ ఎక్కువ తీసుకోవద్దు. ఓకే, అప్లై చేసినాము. నైలాన్ స్క్రబ్బర్. ఏంటిది? ఈ నైలాన్ స్క్రబ్బర్ తో ఏం చేస్తాం? ఇప్పుడు స్క్రబ్ చేస్తాం. ఓకే, స్క్రబ్ ఎలా చేస్తాము? లైట్ గా మీరు చేయొద్దు మీరు. ఓకే, కొంచెం ప్రెషర్, కొంచెం బలం పెట్టాలి. ఓకేనా? మీద చేస్తారు చాలా మంది. ఓకే, మా సూపర్వైజర్స్ లేరు, మేము ఓన్లీ లైట్గా చేసుకుంటే అయిపోతుంది కదా అని ఎప్పుడు అలా చేయదు. మనం నమ్మినప్పుడు మనం ఏం చేయాలి? మనం పని చేయకు వచ్చినప్పుడు క్లియర్గా మంచిగా స్క్రబ్బింగ్ చేసుకోవాలి. ఏం చేయాలి? గట్టిగా చెప్పండి. చూడండి, ఆరిపోతుంటుంది. లైట్ లైట్గా మళ్ళీ తీసేసుకోవాలి మనం.
కెమికల్ డైల్యూషన్ చేసి అయిపోయినా ఇలా చేసినప్పుడు ఇప్పుడు మనం ఏం చేసినాము, డ్రై ఉంది. డ్రై ఉన్నప్పుడు డస్ట్ తీసుకున్నాము, ఫిల్టర్ ఉంది. తర్వాత ఏం చేయాలి, మనం ఫిల్టర్ని తీసేసేయాలి సైడ్. ఇప్పుడు ఇది ఉంది కదా వెట్. ఇప్పుడు తడి తీసుకుంటున్నాం. ఏం తీసుకుంటున్నాం, తడి చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మనం ఫిల్టర్ అనేది సైడ్ లో పెట్టేస్తాం. కొంచెం గట్టిగా గట్టిగా ఓకే. ఇప్పుడు మనం చేసిన తర్వాత ఫైనల్స్ ఏమవుతుంది, ఆర్స్ ఉంటుంది. ఏమవుతుంది, డ్రై అవ్వాలి కదా క్లాతింగ్. సో వాటర్ ఆగినప్పుడు మన మైక్రో ఫైబర్ క్లాత్ తీసుకొని, ఏ క్లాత్ ఇది, మైక్రో ఫైబర్. ఓకే, మంచి ఏం చేయాలి, మళ్ళీ నీట్గా క్లీన్ చేసుకుంటాం. దాని చేసారా, ఫస్ట్ ఎంత గట్టిగా ఉండే ఇప్పుడు కనిపిస్తుందా, అండ్ ఇంకెక్కువ వాటర్ ఉంది అనిపించింది అనుకోండి, మళ్ళీ గట్టిగా మనం ఏం చేయాలి, అల్టిమేషన్ అనేది మళ్ళీ పెట్టుకోవచ్చు. సో ఇట్లా మీరు క్లీన్ చేసుకున్నారు అనుకోండి, 15 days ఒకసారి కానీ వీక్లీ వన్స్ ఒకసారి చేసుకుంటే సోఫాస్ అనేది ఎప్పుడు మనకు నీట్గా ఉంటుంది. ఇలా చేస్తారా మరి రోజు చేస్తారా? డీప్ క్లీనింగ్ రోజు చేయాలి. ఎప్పుడు డీప్ క్లీనింగ్, ఎప్పుడు వీక్లీ వన్ చేస్తారు కదా, లేదా 15 days ఒకసారి, మంత్లీ ఒకసారి డీప్ క్లీనింగ్ రోజు మీరు చేసుకోవచ్చు. ఓకేనా, చేస్తారా ఇలాగే? చలో, థ్యాంక్ యూ.